కడతామని ఓ బిల్డర్ కు గుత్తకిచ్చినాం. సుట్టం సూప్ లెక్క అప్పుడప్పుడు పోయి చూసొస్తున్నాం తప్పితే ఏ స్టీల్ వాడిండు, ఏ సిమెంట్ వాడిండు, ఉష్కేంది, ఇటుకేంది, మాలేంది, గీలేంది ఏది చక్కగా చూడలే. రంగులేసి చుట్టాలను దోస్తులను అందరిని పిలుచుకొని దావతిచ్చి ఇళ్లలోకి పోయినాం. ఓ 2-3 ఏళ్ళు కాగానే ఆనలకు చెత్త గురుస్తుంటే ఊకుంటామా? బిల్డర్ను పిలిచి 4 జోపిడ్చి పెడతాం. ఇంటికే గిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టుకు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి గిదేంది? మేడిగడ్డను మేడి పండు లెక్క ఎందుకు కట్టినరో విజిలెన్స్ ఎంక్వైరీ షురు అయింది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఇంజనీర్ల హెడ్ ఆఫీస్ కు విజిలెన్స్ వాళ్ళు వచ్చి రికార్డులన్నీ చెకింగ్ చేసిండ్రు. కావాల్సినవి పట్టుకపోయిండ్రట. వాళ్ళు రాగానే పెద్ద ఇంజనీర్ మురళీధర్ రావు సార్ బయటకు వచ్చిండు మీడియాని ఎడ్డించుకుంటా. లోపట ఏం నడుస్తుంది సార్ అని విలేకరులు మర్యాదగా అడిగితే పబ్లిక్ పైకం తోటి కట్టిన ప్రాజెక్టు గురించి అడిగితే గంత గుస్స అయితే ఎట్లా సారు? కారేసుకొని సప్పుడు కాకుండా వెళ్ళిపోయిండు. మొన్న మేడిగడ్డ కాడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, అండ్ల సుత కరెక్ట్ వివరాలు చెప్పలేదట మురళీధర్ రావు సారు. హైదరాబాద్ లోనే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్న 12 ఆఫీసుల్లో 50 మంది ఆఫీసర్లు చెకింగ్ చేసిండ్రు. పొంటెల కమానం ఫస్ట్ డిజైన్ ఎట్లుంటే ఎట్లా కట్టిండ్రు, ఏ రోజు ఏమైంది, ఎన్ని నీళ్ళు ఎత్తిపోసిండ్రు అనే వివరాలు తెలుసుకుంటుర్రు అన్నట్టు. విజిలెన్స్ టీమ్ వచ్చింది, వాళ్ళ డీ గారు వాళ్ళందరూ తీసుకొని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పరిశీలన తీసుకొని సమర్పిస్తాం. మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు గుంగినాయో తేలుస్తానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని సర్కార్ అంటే లేలే సిబిఐ ఎంక్వైరీకి ఉత్తరం రాయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి ముందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ శురు అయిందన్నట్టు.